వెల్కమ్ బ్యాక్. పహల్గామ్ ఘటనపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నించింది. ఇంకెంతకాలం వేచి చూస్తారని సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించిందని, కానీ ఇంతవరకు తమ రణనీతి ఏమిటో ప్రభుత్వం వెల్లడించలేదని అంది. దేశ ఐక్యత సమగ్రతకు ఏ సవాళ్లు ఎదురైనా వాటిపై పోరాడేందుకు తాము కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ మరోసారి స్పష్టం చేసింది. పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చింది. భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దేశ సమగ్రతను ఐక్యతను దెబ్బతీసేందుకు యత్నిస్తున్న పాక్ పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో దృఢమైన చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఒంటరిని చేసేలా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించింది. భారత్ మొత్తం ఒక్కటిగా ఉందని, ఎవరూ విడదీయలేరనే సందేశాన్ని పాక్కు ఇవ్వాలని పేర్కొంది. ప్రతిపక్షం మొత్తం ప్రభుత్వం వెంటే ఉంటామని ప్రకటించినా ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద నిర్దిష్ట వ్యూహం ఏదీ కనిపించడం లేదన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే.